వెల్కమ్ టు లోకల్ టు గ్లోబల్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్లారు. సీఎం వెంట మంత్రులు లోకేష్, నారాయణ, ఎంపీ భరత్ సహా ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా 5 రోజుల పాటు సింగపూర్ లో పర్యటిస్తారు సీఎం. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ లో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. అర్ధరాత్రి శంషాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన సీఎం చంద్రబాబుకు అక్కడ తెలుగువారు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. చిన్నారులు తెలుగు సంప్రదాయ వస్త్రధారణతో నృత్యం చేస్తూ చంద్రబాబును ఆహ్వానించారు. నృత్యంతో అలరించిన చిన్నారులను సీఎం అభినందించారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. ఎందరో మేధావులను ప్రపంచానికి అందించిన ఘనత ఉస్మానియా వర్సిటీ సొంతమన్నారు డిప్యూటీ సీఎం భట్టి. విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లతో ఉపాధి పెంచుతున్నామన్నారు. మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టి 500 కోట్లు కేటాయించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వర్సిటీల్లో ఖాళీలు భర్తీ అయ్యాయన్నారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడలు, సాహిత్య, సాంస్కృతిక పోటీల్లో మెరిసిన వారికి ట్రోఫీలు అందించారు భట్టి. ఫ్యూచర్ సిటీ కాంట్రాక్ట్లంటూ సీఎం రమేష్ పై కేటీఆర్ ఆరోపణలను ఖండించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సీఎం రమేష్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ ను డిమాండ్ చేశారు. సీఎం రమేష్ ఇంటికి కేటీఆర్ వెళ్లారో లేదో చెప్పాలన్నారు. దమ్ముంటే కవిత సీఎం రమేష్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఆంధ్ర వాళ్లతో తిరిగింది మీరు కాదా అంటూ నిలదీశారు. ఇకనైనా పిచ్చి మాటలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. ఏపీ లిక్కర్ కుంభకోణం చాలా పెద్దదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి దేశంలో మరెక్కడా జరగలేదన్నారు. వచ్చే నెల తొలి వారంలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు మంత్రి అచ్చెన్నా. ములుగు ఫారెస్ట్ లో బీటెక్ స్టూడెంట్స్ అదృశ్యమయ్యారు. జలపాతాల సందర్శనకు వెళ్లిన 7 విద్యార్థుల్లో తిరుగు ప్రయాణంలో దారి తప్పారు. మైతాపురం జలపాతాల సందర్శనకు వెళ్లి తిరిగొస్తుండగా మిస్ అయిన 7 విద్యార్థులకు సాయం కోసం 100కి డయల్ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు వరంగల్ నిట్టికి చెందిన 7 విద్యార్థులను క్షేమంగా కాపాడి బయటకు తీసుకొచ్చారు. ఏపీ శాసనసభ మండలికి పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 10 నుంచి 12 మంది సభ్యులను నియమించారు. స్పీకర్, మండలి చైర్మన్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అధ్యక్షతన కమిటీలను ప్రకటించారు. యూరియా కొరతపై కేంద్రాన్ని నిందించడం సరికాదన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. కావాల్సిన దానికంటే కేంద్రం ఎక్కువ యూరియా ఇచ్చిందన్నారు. రాష్ట్రానికి 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సింటే కేంద్రం 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసిందన్నారు. అయినా కొరత అంటూ కేంద్రాన్ని బద్నాం చేయడం సరికాదన్నారు రామచంద్రరావు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు వెళ్లే మార్గం మూసేసింది ప్లాంట్ యాజమాన్యం. నిర్వాసితుడితో స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి మధ్య వివాదంతో రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లు వేయించింది యాజమాన్యం. రహదారి మూసివేతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులతో కలిసి బ్యారికేడ్లు తొలగించారు పోలీసులు. విశాఖలో హైదరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో విశాఖ మహారాణిపేటలో సృష్టి సెంటర్లో సోదాలు చేశారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ సృష్టి సెంటర్ సూపర్వైజర్ కళ్యాణిని అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లో మరో డబుల్ బెడ్రూమ్ కేసు బయటపడింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అసిస్టెంట్ హరిబాబు డబుల్ బెడ్రూమ్ల పేరుతో లక్షలు దండుకున్న ఘటన మరవక ముందే మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేకు సన్నిహితుడైన శ్రీధర్ డబుల్ బెడ్రూమ్ల కోసం బాధితుల నుంచి ప్రాసెసింగ్, రిజిస్ట్రేషన్ ఛార్జీల పేరుతో మోసం చేశాడు. నకిలీ ఇళ్ల మంజూరు లేఖలిచ్చాడు. బాధితుల ఫిర్యాదుతో శ్రీధర్ తో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవన్నారు నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్. కలెక్టర్ ఆదేశాలతో ధర్మసాగర్ చెరువు దగ్గర అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాలని ఆపివేశారు. భవనాన్ని చెరువు ఎఫ్టీఎల్ జోన్ లో నిర్మిస్తున్నారన్న ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పనులను ఆపేసి భవన యజమానికి నోటీసులు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం చేసింది. కొత్తూరులో జనావాసాలపైకి దూసుకువెళ్లి ఒక రైతును తొక్కి చంపేశాయి. పొలం పనులు చేస్తూ ఉండగా జరిగిన ఏనుగుల దాడిలో రైతు కృష్ణంరాజు ప్రాణాలు కోల్పోయాడు. ఏనుగుల దాడిలో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. నిర్మల్ జిల్లాలో గంజా గస్తీ కొనసాగుతోంది. గంజాయి వాడకం, అమ్మకాల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు పోలీసులు. మత్తు పదార్థాల విక్రయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పాన్ షాప్లు, కిరాణా దుకాణాల్లో సోదాలు ముమ్మరం చేశారు. మత్తు పదార్థాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఎస్పీ జానకి షర్మిల.
హైదరాబాద్ లో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. బండ్లగూడ పరిధిలో కారులో గంజాయి తరలించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 లక్షల విలువైన 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. వ్యాపారంలో నష్టం రావడంతో డబ్బులు సంపాదించేందుకు గంజాయి విక్రయాలు జరిపినట్లు తేల్చారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో 7 అడుగుల పాము కనిపించింది. రాహుకేతు పూజ మండపం మెట్ల దగ్గర పాము కనిపించడంతో భక్తులు భయపడిపోయారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు పాముని బంధించి రామాపురం అడవుల్లో వదిలేశారు. పాము ప్రత్యక్షం కావడం స్వామివారి మహిమే అని కొందరు భక్తులు నమ్ముతున్నారు. తుంగభద్ర జలాశయానికి గంటకు వరద పెరుగుతోంది. 68,000 క్యూసెక్కుల వరద ప్రవాహంతో 26 గేట్లు ఎత్తివేసి 99,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 1633 అడుగులు. ప్రస్తుతం 1625 అడుగులకు చేరింది నీటి మట్టం. కర్నూలు జిల్లా సుంకేశ్వర డ్యాంకు వరద కొనసాగుతోంది. 36,000 క్యూసెక్కుల వరద రావడంతో 8 గేట్లు ఎత్తేసి 31,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కేసీ కెనాల్ కు మరో 1,800 క్యూసెక్కుల నీటిని వదిలారు. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 86,000 క్యూసెక్కులకు పైగా వరద రావడంతో 12 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. జూరాల నుండి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత నదికి వరద పెరిగింది. రహదారులను వరద ముంచెత్తడంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య నడిచే నాటు పడవల రాకపోకలు ఆగిపోయాయి. వరద మరింత పెరిగితే పంట పొలాలు కొట్టుకుపోవడం ఖాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. ఉపాధ్యాయుల పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫైల్ పై సంతకం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అతి త్వరలో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనిపై మరో 2 రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. కలెక్టర్లు, అధికారులతో ఏపీసీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు యూరియా, ఎరువుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. యూరియా వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో యూరియా నిల్వలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య నాయకుల ఆమోద ర్యాంకుల్లో ప్రధాని మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. అమెరికాకు చెందిన బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ ఈ అంతర్జాతీయ ర్యాంకింగ్ విడుదల చేసింది. ప్రధాని మోదీకి 75% అప్రూవల్ రేటింగ్ లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం 44% రేటింగ్తో 8వ స్థానంలో ఉన్నారు. మాల్దీవుల పర్యటనలో ప్రధాని మోదీ ఆ దేశ 60వ స్వాతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన ఆ దేశ అధ్యక్షుడితో కలిసి తిలకించారు. మాల్దీవుల పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలోని వేర్వేరు రాజకీయ పార్టీలను కలిశారు. భారత్, మాల్దీవ్స్ బలమైన స్నేహబంధానికి అన్ని పార్టీల సహకారం అవసరమన్నారు ప్రధాని. మాల్దీవుల పార్లమెంటు స్పీకర్, మాజీ అధ్యక్షుడు నషీద్తోనూ ప్రధాని భేటీ అయ్యారు. బెంగాల్ అసెంబ్లీ ఆమోదించిన అపరాజిత బిల్లుపై భారత ప్రభుత్వం కొన్ని సందేహాలు వ్యక్తం చేసిందని బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ తెలిపారు. వాటికి సమాధానం చెప్పాలని రాష్ట్ర సర్కార్ను కోరానని వెల్లడించారు. దీంతో ఇప్పుడు సీఎం మమత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. బీజేపీకి ప్రధాన కేంద్రంగా ఉన్న గుజరాత్ లో దాన్ని ఓడించడం చాలా ముఖ్యమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గుజరాత్ ఆనంద్ లో పార్టీ జిల్లా అధ్యక్షుల శిక్షణా శిబిరంలో రాహుల్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలు జిల్లా అధ్యక్షుల అభిప్రాయాలు తీసుకుంటామని రాహుల్ హామీ ఇచ్చారు. ప్రధాని నాయకత్వంలో భారత్ స్వావలంబన సాధిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఒకప్పుడు దేశంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా ఉండేవి కాదని, ఇప్పుడు వాటిని దేశం ఎగుమతి చేసే స్థాయికి చేరిందని గుర్తు చేశారు. బీహార్లో శాంతి భద్రతల వైఫల్యంపై కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీష్ కుమార్ సర్కార్కి మద్దతు ఇచ్చి తప్పు చేశానన్నారు. బీహార్లో పరిస్థితి భయం గొల్పుతోందని చిరాగ్ అన్నారు. నితీష్ సర్కార్పై కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ చేసిన వ్యాఖ్యలపై బీహార్కు చెందిన మరో కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ స్పందించారు. ఎన్డీఏని విడిచి వెళ్లొద్దని ఆయన చిరాగ్ పాస్వాన్ కు సూచించారు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వ్యవహరించినట్లు ఉండొద్దని హితవు పలికారు.
పసిడి నిల్వలపై ఆర్బీఐ ప్రకటన చేసింది. బంగారం నిల్వలు 880 టన్నులకు చేరాయని వెల్లడించింది. ఆర్బీఐ దగ్గర ఉన్న పసిడి నిల్వల విలువ 7,26,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. విదేశీ మారక నిల్వల్లో దీన్ని 12% పేర్కొన్నారు ఆర్బీఐ అధికారులు. అతడు రిలీజ్ కు సంబంధించిన కీలక ప్రకటన చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా ద్వారా వచ్చే డబ్బును పూర్తిగా మహేష్ బాబు ఫౌండేషన్ చేసే సేవా కార్యక్రమాల కోసం వినియోగించబోతున్నట్లుగా వెల్లడించింది. ముఖ్యంగా చిన్నారుల గుండె ఆపరేషన్లకు ఆ మొత్తాన్ని ఖర్చు చేస్తామని ప్రకటించారు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న అతడు రిలీజ్ అవుతోంది. ప్రెజెంట్ దురంధర్, డాన్ 3 సినిమాలతో బిజీగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ మరో 2 ఇంట్రెస్టింగ్ మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జై మెహతా దర్శకత్వంలో జాంబీ మూవీతో పాటు అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వంలో టైం ట్రావెల్ మూవీ చేసేందుకు ఓకే చెప్పారు. ప్రస్తుతం ఈ 2 సినిమాలు ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి. హెరాఫేరీ 3 విషయంలో వరుస వివాదాలు రావడంపై హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. పబ్లిసిటీ కోసం కావాలని పరేష్ రావల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని మళ్లీ వచ్చినట్టుగా క్రియేట్ చేశారన్న వార్తల్ని ఆయన ఖండించారు. పబ్లిసిటీ కోసం చేస్తుంటే లీగల్ యాక్షన్ తీసుకునే వరకు ఎందుకు వెళతామన్నారు అక్షయ్. 4వ టెస్ట్లో ఓటమి నుంచి తప్పించుకోవడానికి భారత జట్టు పోరాడుతోంది. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ రాణించారు. రాహుల్ 87, గిల్ 78 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు యశస్వి, సుదర్శన్ డకౌట్ అయ్యారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 669 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ స్కోర్ కు ఇంకా 137 పరుగుల వెనకబడింది భారత్. 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులు చేసింది టీమిండియా.